హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు పట్టణ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి 12 శాఖల నుంచి నోటిఫికేషన్స్ అనేవి ఒక్కొక్కటిగా మనకు రేపటి నుంచి రిలీజ్ అవబోతున్నాయి. ఆల్రెడీ ఈ యొక్క ఎగ్జామ్స్ని ఎప్పుడు కండక్ట్ చేయాలనే దానిపై కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ చేయాలి అని చెప్పి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రాక్టికల్గా మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి వచ్చినప్పటి నుంచి మనం ఎగ్జామ్ రాసేందుకు ఉన్న సమయం చూస్తే ఒక నోటిఫికేషన్కి 25 రోజుల సమయం ఉంది. మరికొన్ని నోటిఫికేషన్కి 30, 40, 50 అనే గడువు అనేది మనకు ఉండటాన్ని మనం రేపు గమనించవచ్చు. అయితే మనకు ఇంత తక్కువ సమయంలో సిలబస్ అనేది కవర్ చేసేందుకు ప్రయత్నించేటప్పుడు మనం 3 ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. మ్యాక్సిమం అందరూ కూడా ఈ 3 ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. అవేంటి, వాటిని ఏ విధంగా సాల్వ్ అని చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరం కూడా కామన్గా ఫేస్ చేయబోతున్న ప్రాబ్లం ఏంటంటే టైం. ఓకే, సమయం అనేది మనకు చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క భారీ నోటిఫికేషన్లో ఉద్యోగం అనేది సాధించాలంటే ఈ టైంని మ్యాక్సిమం మీరు సద్వినియోగం చేసుకోవాలన్నమాట. సో హెవీ కాంపిటీషన్ అయితే ఉంది కాబట్టి మీరు ప్రతిరోజు కూడా పక్కా ప్లానింగ్తో ఈ యొక్క ఎగ్జామ్కి మీరు బాగా ప్రిపరేషన్ అయితే అవ్వాలి. అందువల్ల మనకు రోజువారీ సమయాన్ని ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఎలా కేటాయించుకోవాలి అనేది ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఓకేనా? సో ముందుగా మనకు ఎన్ని అవర్స్ అనేవి ఈ యొక్క ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయితే అవ్వడానికి అసలు మిగులుతున్నాయి అనేది మనం భావించినట్లయితే ప్రతిరోజు కూడా మనకు 24 అవర్స్ అయితే ఉంటాయి. ఈ 24 అవర్స్లో కూడా 5 అవర్స్ని మనం స్లీపింగ్కి కేటాయించుకుందాం. మిగిలిన అవర్స్ అనేవి యాక్టివ్గా ఉండాలంటే ఖచ్చితంగా మనకు డైలీ ఒక 5 అవర్స్ అనేది ఈ స్లీపింగ్కి మనం కేటాయించాలి. ఆ తర్వాత మనకు డైలీ వాక్స్ అని కొన్ని ఉంటాయి. ప్రత్యేకంగా మనకు ఫుడ్కి కానీ లేదంటే ఎక్సర్సైజ్ కానీ ఇతర కాలకృత్యాలు ఇతర అన్నింటికి కూడా కొన్ని వాక్స్ అనేవి మనకు ఉంటాయి కాబట్టి మనం వీటికి ఒక 3 అవర్స్ని కేటాయించుకోండి. అంటే మన యొక్క స్లీపింగ్కి మన యొక్క డైలీ వర్క్స్కి కూడా ఒక 8 అవర్స్ని మనం కేటాయించుకున్నట్లయితే మిగిలిన 16 అవర్స్ అనేవి ఒక అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్కి ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఎవరైతే మనకు జాబ్ ఎంప్లాయీస్ అయితే ఉంటారో, అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క స్టూడెంట్స్ అయితే ఉంటారో వీరు ఈ యొక్క కాలేజ్కి వెళ్తూ, అంతేకాకుండా జాబ్ హోల్డర్స్ అయితే ఉద్యోగానికి వెళ్తూ కూడా ఈ ప్రిపరేషన్లో భాగంగా ఉండాలి. కాబట్టి వీరికి కాలేజ్ పీరియడ్ ఆర్ జాబ్ పీరియడ్ అనేది పోయిన తర్వాత ఒక 8 అవర్స్ మాత్రమే వీరికి ఉండడం జరుగుతుంది. ఓకే, జాబ్ హోల్డర్స్కి కానీ లేదంటే స్టూడెంట్స్కి కానీ కేవలం 8 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఈ యొక్క 8 అవర్స్లోనే వీరు బాగా హార్డ్ వర్క్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు లీవ్ పెట్టుకున్నా పర్వాలేదు. ఒకవేళ లీవ్ పెట్టుకునే పరిస్థితుల్లో ఈ టైంని మీరు మరింతగా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. స్లీపింగ్కి అంతేకాకుండా డైలీ వర్క్స్ కూడా టైం అనేది మనకు తగ్గించుకుంటే మరింతగా మనం చదివేందుకు అవకాశం అనేది లభించడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. టైంని మీరు ఎంత చక్కగా మనం వినియోగించుకుంటే ఈ యొక్క 30 to 40 డేస్లో చాలా వరకు కూడా సిలబస్ని మనం కవర్ అనేది చేసుకోవచ్చు. మీకు మరింత ప్రాక్టికల్గా అర్థం కావడానికి 3 పర్సన్స్ తాలూకా ఈ యొక్క 30 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఏఎన్ఏ క్యాండిడేట్, బిఎన్ఏ క్యాండిడేట్, సిఎన్ఏ క్యాండిడేట్ వారి యొక్క స్లీపింగ్ అవర్స్ని, డైలీ యాక్టివిటీస్కి వారు కేటాయించుకున్న సమయాన్ని, వారి యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్కి ఎంత సమయం కేటాయించుకున్నారనేది చూడవచ్చు. ఇక్కడ ఏఎన్ఏ క్యాండిడేట్ బిఎన్ఏ క్యాండిడేట్ కన్నా 1 అవర్ పాటు ఎక్స్ట్రాగా చదివాడు. ఇక్కడ ఏఎన్ఏ క్యాండిడేట్ సిఎన్ఏ క్యాండిడేట్ కన్నా 2 అవర్స్ అనేది ఒక రోజులో ఎక్స్ట్రాగా చదివాడు. అయితే మనకు ఇది 30 డేస్ పరంగా చూసినట్లయితే ఏఎన్ఏ క్యాండిడేట్ బిఎన్ఏ క్యాండిడేట్ కన్నా ఒక రోజు కన్నా ఎక్కువ సమయాన్ని చదువులకి కేటాయించాడు. ఏఎన్ఏ క్యాండిడేట్ సిఎన్ఏ క్యాండిడేట్ కన్నా 2.5 డేస్ అనేది 30 డేస్లో మనకు ఎక్స్ట్రాగా మనకు చదవడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఈ విధంగా మనకు మన యొక్క స్టడీ టైంకి సంబంధించి మన యొక్క డైలీ యాక్టివిటీకి సంబంధించిన మార్పులు చేసుకున్నట్లయితే మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కన్నా, మీ యొక్క ఆపోజిట్ టీం కన్నా ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ అనేది సాధించేందుకు మీ యొక్క టైంని ఇలా సద్వినియోగం చేసుకునేందుకు చాలా అవకాశాలు అయితే ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా మీ యొక్క సొంత ప్రిపరేషన్ ప్లాన్ని అయితే సిద్ధం చేసుకునేందుకు ఒకసారి ప్రయత్నం చేయండి. అండ్ తర్వాత మనల్ని బాగా ఇబ్బంది గురిచేసే అంశం ఏంటంటే సిలబస్. ఇంత తక్కువ సమయంలో సిలబస్ని మనం కవర్ చేసుకోగలమా అని చెప్పి అనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ మీరు చాలా కీలకమైన అంశాన్ని అయితే గుర్తుంచుకోవాలి. సిలబస్ అనేది ఉంది కదా అని చెప్పి మీరు మొత్తం అంతా చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే ఉంటాయి. ఏంటంటే మనకు ఈ యొక్క టాపిక్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది. ఖచ్చితంగా వీటికి ఒక 5-6 మార్కులు కేటాయిస్తారు, 10 మార్కులు కేటాయిస్తారు. ఇంకొక టాపిక్ మీద అసలు మార్కులే రాకపోవచ్చు అన్నదిగా మనకు ఆ యొక్క సిలబస్ని చూడంగానే, ఆ యొక్క సిలబస్ ప్యాటర్న్ని చూడంగానే అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో మనం ఏంటంటే ఆ యొక్క సిలబస్ మీద బాగా ఫోకస్ అనేది చేసి మనకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తోని ఈ యొక్క విషయాల గురించి చర్చించినట్లయితే వారు మనకు పూర్తి అవగాహన అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ముందుగా సిలబస్ని బాగా పరిశీలన చేసి ఏ యొక్క టాపిక్ మీద మీరు బాగా
టైంని కేటాయించాలి, ఎటువంటి టాపిక్స్ని కొంచెం మనం తక్కువ సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది అనేది బాగా తెలిసి ఉండాలి. అలా తెలిసినట్లయితే ఖచ్చితంగా మనం ఈ యొక్క సిలబస్ని ఇన్ టైంలో క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు గ్రామ సచివాలయానికి సంబంధించి చూసినట్లయితే 150 మార్క్స్ అనేది మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కదా. ఇక 150 మార్క్స్ సంబంధించి 75 మార్క్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి. మిగిలిన 75 క్వశ్చన్స్ అనేవి చూస్తే మనం ఏదైతే జాబ్కి అప్లై చేస్తున్నామో ఆ యొక్క జాబ్ సంబంధించిన అర్హతల మీద రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్పి అంటున్నారు. ఇంకా వార్డు సచివాలయానికి చూసినట్లయితే 150 మార్క్స్ అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇందులో మనకు ఏదైతే జాబ్కి మనం అప్లై చేసామో ఆ యొక్క జాబ్ సంబంధించి 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 50 మార్క్స్ అనేవి మనకు చూస్తే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, తర్వాత 50 మార్క్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్పి వీరైతే ఇవ్వడం జరిగింది. సో మేబీ రేపు వచ్చే నోటిఫికేషన్లో కూడా ఇదే తరహాలో మనకు ప్యాటర్న్ కనుక ఉన్నట్లయితే సో ఖచ్చితంగా మనం ఈ యొక్క జాబ్ సంబంధించి క్రాక్ అనేది చేసే అవకాశం అయితే ఉంటాయి. ఓకే, జనరల్ నాలెడ్జ్ సంబంధించి మనకు ఆల్రెడీ ముందు నుంచి టచ్ అనేది ఉంది కాబట్టి మనం వాటిని పైన చూసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే మనం ఏదైతే జాబ్కి అప్లై చేసామో ఆ యొక్క శాఖకు సంబంధించి ఆ యొక్క పోస్ట్కి సంబంధించిన విధి విధానాల గురించి మనం బాగా తెలుసుకోవాలి. పంచాయతీ కార్యదర్శి పోస్ట్కి కనుక అప్లై చేసుకుంటే ఆ యొక్క శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియాలి. అంతేకాకుండా ఆ యొక్క పోస్ట్కి సంబంధించిన విధి విధానాలు కూడా మనం తెలుసుకున్నట్లయితే ఇటువంటి నాలెడ్జ్ కనుక మనం ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మంచి స్కోర్ అనేది సాధించే అవకాశం అయితే ఉంటుంది. అండ్ తర్వాత మనం ఫేస్ చేయబోయే ప్రాబ్లం ఏంటంటే మెటీరియల్స్. సిలబస్కి రిలేటెడ్గా ఉన్న మెటీరియల్స్ అనేవి మార్కెట్లోకి రిలీజ్ అవ్వడానికి 10 to 15 days అనేది టైం పడుతుంది. ఇది ఫ్యాక్ట్. సో అప్పటి వరకు కూడా మనం ఖాళీగా ఉండకుండా ఏం చేయాలంటే ఈ సిలబస్ రిలేటెడ్ సంబంధించి యూట్యూబ్లో మనకు చాలా ఛానల్స్ అనేవి ఆల్రెడీ మనకు క్లాసెస్ అనేవి ప్రారంభించాయి. ఈ యొక్క స్క్రీన్ మీద మీకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తాలూకా నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ స్పెషల్గా మనకు ఈ యొక్క గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలకు ఎలా ప్రిపరేషన్ అయితే అవ్వాలి, అంతేకాకుండా సిలబస్ సంబంధించిన క్లాసెస్ను కూడా ఆల్రెడీ మనకు ప్రారంభించడం అయితే జరిగింది. తద్వారా మీకు వీడియో క్లాసెస్ అనేవి ఫ్రీగా యూట్యూబ్ ద్వారా మనకు లభించడం జరుగుతున్నాయి. కాబట్టి బయట ఎక్కడికి కూడా కోచింగ్కి వేల ఫీజులు అనేవి చెల్లించకుండా కూడా నేర్చుకునేందుకు అవకాశం అయితే ఉంది. అందుబాటులో ఉన్న మెటీరియల్స్ కూడా రాగానే మీరు మరింతగా ప్రిపరేషన్ అయితే అవ్వచ్చు. డైలీ టెస్ట్లను కూడా మీరు కండక్ట్ చేసుకొని రాసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ విధంగా మీకు ఈ యొక్క జాబ్ సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ అయితే మీకు ఫేస్ చేయబోతున్నారో ఇటువంటి వాటిని కూడా తగ్గించుకొని ఈ యొక్క సక్సెస్ అనేది మీరు సాధించేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఒత్తిడిని ఎంతమాత్రం దరిచేయనివ్వద్దు. మంచి ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఉంచుకోండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది లభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.